రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కు వచ్చి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను నమ్మించి నట్టేట ముంచి మళ్ళీ కనీసం అటు ముఖాన కూడా రాకుండా పోయిండు. తెలంగాణ రాష్ట్రము వాళ్ళ చేతిలో పడగానే వాళ్ళకు ఒక ఏటీఎం దొరికినట్టయింది. ఇక ఆయన తెలంగాణకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే డైరెక్ట్గా ఢిల్లీకి మూటలు అందుతున్నాయి కదా. ఈ విషయాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు మా విద్యార్థులకు మా యువతకి ఇచ్చినటువంటి మాటను మర్చిండా అని చెప్పి వాళ్ళ ఆవేదన ఈయనకు గుర్తు లేదా అని చెప్పి కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని అవులే అన్నారు. ఎస్ అన్నారు, వాస్తవమే ఇది. ఆయన ఏదో తిట్టడం కోసం అనలే. 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక్కనాడు కూడా మీరు ఇచ్చినటువంటి హామీ మీద రివ్యూ చేయలే. ఒక జాతీయ నాయకుడై రేపో మాపో ప్రధానమంత్రి కావాలని కలలు అంటున్నటువంటి ఒక నాయకుడికి ఒక నిబద్ధత లేదా, చిత్తశుద్ధి లేదా, ఒక రివ్యూ పెట్టాల్సినటువంటి అవసరం లేదా, మీ ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి అవసరం లేదా అని చెప్పి ప్రశ్నించడానికి మాత్రమే ఈ నిరుద్యోగ యువత యొక్క గోస, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, మహిళలు, కార్మికులు పడుతున్నటువంటి గోసను చూడలేక కడుపు మండి ఆయన మాట్లాడాడు. ఊరికేం మాట్లాడలే. రాహుల్ గాంధీ గారిని ఇట్లంటారా? మరి ఏమనాలే? బాధ్యత లేదా? ఆ రోజు మీరు వస్తారు, తెలంగాణకు వస్తారు, సభలు పెట్టుకుంటారు, యూత్ డిక్లరేషన్ ఇస్తారు, నిరుద్యోగ భృతి ఇస్తామంటారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామంటారు, మెగా డిఎస్సి ఇస్తామంటారు, ఆశ చూపుతారు, ఓట్లు వేయించుకుంటారు, అవతల పడతారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? దీన్ని ప్రశ్నిస్తే ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. పైగా కేటీఆర్ గారు ఒక యువ నాయకుడు కాబట్టి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువత యొక్క ఆకాంక్షలు తెలిసినటువంటి ఒక వ్యక్తి కాబట్టి వారు జాబ్ క్యాలెండర్ సంబంధించి ఒక వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడితే స్పీకర్ గారు దాన్ని తిరస్కరిస్తారు. ఏమనుకోవాలి మరి? అంటే మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి అసలు పట్టదా? వాళ్ళ అవసరం లేదా? వాళ్ళ ఆకాంక్షలు అవసరం లేదా? మరి అవసరం లేనప్పుడు మాట్లాడితే మీకు ఎందుకు ఓడికొస్తుంది? మరి లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. 50,000కు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయండి వెంటనే. ఎందుకు ఆపుతున్నారు మీరు?